ఇప్పుడు బండి ఇట్లా నడుపుతాడు. వెనక కూసోడు వాడు. వాడు మొత్తం ఇట్లా 360 డిగ్రీస్ వెనకకు వంగుతాడు. ఎందుకురా? అదేం ఆనందంరా? ఆయనతో వెనకకు జారితే తలకాయ రోడ్డుకు రాసుకొని పలగదా? ఇట్లా మనం పాములు పోతాయి కదా! మనం చూస్తాం కదా ఇట్లా. ఇట్లా పాములు పోతాయా? ఆ పాము కంటే వయ్యారంగా నడుపుతారు కొందరు బండ్లు. కార్లలో కూర్చున్నా కూడా భయమవుతుంది మాకైతే. వాడు ఆ బండిని ఇట్లా, ఇట్లా, ఇట్లా మరి ఎందుకు? ఏమన్నా రివార్డ్స్ ఏమన్నా ప్రకటించిందా గవర్నమెంట్? వీళ్ళకి ఎంత ఎక్కువ బండి పంపితే అంత ఎక్కువ పైసలని ఏమన్నా చెప్పిందా? లేకపోతే పాము కంటే ఎంత వయ్యారంగా పోతే అంత డీజిల్ తక్కువ, పెట్రోల్ తక్కువ కాలుతుందని ఏమని చెప్పిండ్రా? ఇట్లా పోదు వీళ్ళ బండి ఎప్పుడు కూడా. మరి వీళ్ళకేమన్నా అంటే ఆ రోడ్డు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్‌లల్లా మ్యాగ్నెట్ ఏమైనా పవర్ ఉండి వీళ్ళని గుంజుతదా కూడా తెలవదు. ఇటు పోతాడు, అటు పోతాడు, ఇటు పోతాడు, అటు పోతాడు. ఎందుకో తెలవదు. ఉంటది దారేమో సక్కనే ఉంటది. వీడిదేమో ఇట్లుంటది మొత్తం పోయేది. ఇక మరి ఏందో తెలవదు. మరి పోతే పోతే ఆయనతో మంచిగానే ఇక పోయినోడు మంచిగా వీడేదో మంచి రైడరా ఏందో పోతాడు ఆడిదాకా ఇంటి దాకా అనుకుంటే కాదు. మనం ఆయనతో వీడు ఇట్టిట్ట పోతాడా? 1 కిలోమీటర్ దూరం పోయి చూసేసరికి వాడు ఆడ కిందనే ఉంటాడు. ఏ ఆటోకో కార్కో పెట్టి ఆడ కింద ఉంటాడు. పోయి మనమే లేపాలి మళ్ళా. ఇట్లా మోపారు కొందరు హైదరాబాద్‌ల.